సార్ ఇప్పుడు బేసికల్గా ఇవాళ రేపటి రోజుల్లో ఎక్కువగా యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి అందరిలో చూసేది ఫ్రెండ్షిప్ బ్రేకప్స్, లవ్ బ్రేకప్స్, డైవోర్సెస్, మ్యారేజ్లో ప్రాపర్ రిలేషన్షిప్లో లేక ఇలా బాధపడుతున్నారు కదా. ఈ బ్రేకప్ ఫేజ్ నుంచి స్ట్రాంగ్గా బయటికి రావాలంటే బ్రేకప్ అయినప్పుడు యూజువల్గా మనం ఎందుకు బ్రేక్ అవుతామంటే బికాజ్ ఆఫ్ 2 రీజన్స్ అండి. రిలేషన్షిప్ బ్రేక్ అవ్వటానికి కారణం నేనే, తప్పు నా వైపు ఉంది అని ఎక్కడో అన్కాన్షియస్గా ఉండటం నెంబర్ 1. నెంబర్ 2, అసలు నా వల్ల తప్పు జరిగితే రిలేషన్ బ్రేక్ అవ్వదు కదా, నేనే ఆ తప్పు చేయకుండా ఉంటా కదా. రియలైజ్ అవ్వాలిగా. అయ్యామనే కదా ఇవాళ ఫీల్ అవుతున్నా. కాదండి, రిలేషన్షిప్లో బ్రేకప్ అయినప్పుడు ఓకే నేను తప్పు చేశాను రియలైజ్ అయ్యి అయ్యో నేను తప్పు చేసి ఉండకుండా ఉంటే బాగుండేది, రైట్. నా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాబబ్లీ ఇది ఇంకొక రిలేషన్షిప్లోనో ఆర్ వేరే టైంలోనో కరెక్ట్ చేసుకోవచ్చు తప్ప వీ కాన్ కరెక్ట్ అవర్ పాస్ట్ అండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక వ్యక్తి మనల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే ఇంకా మనం వేస్ట్ అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. పూరి జగన్నాథ్ గారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, నాకు కరెక్ట్గా పోకిరి అనుకుంటా, పోకిరి, ఇడియట్ ఈ సినిమాలు ఒక హీరో గారికి ఆయన నరేషన్ ఇచ్చారు. ఆయన కారణం ఏదైనా సరే ఆ సినిమాలు ఆయన చెయ్యలేదు, రైట్. తర్వాత పోకిరి మహేష్ బాబు గారు చేశారు, ఇడియట్ రవితేజ గారు చేశారు, సూపర్ హిట్ అయినాగా. ఇప్పుడు ఒక వ్యక్తి రిజెక్ట్ చేసినంత మాత్రాన స్టోరీ చిన్నదా, పాడైపోయిందా స్టోరీ, పిచ్చిదా? సూపర్ హిట్ స్టోరీ అండి, బ్లాక్ బస్టర్ అండి. అది మనల్ని ఇంకొకళ్ళు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయినంత మాత్రాన మనం వేస్ట్ ఎందుకని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే పీపుల్స్ ప్లీజర్గా ఉండాలి అని మైండ్లో ఫీడ్ అయిపోయింది. నలుగురికి నచ్చింది మనం చెయ్యాలి, పీపుల్ ప్లీజర్గా ఉండాలి, నలుగురికి నచ్చింది చెయ్యాలి. ఆ నలుగురిలో మిమ్మల్ని మీరు కూడా కౌంట్ చేసుకోండి. ఓకే, అప్పుడు ప్రాబ్లం సాల్వ్గా. అంతే కదా సార్, అంతే కదా. నలుగురిని సాటిస్ఫై చేస్తూ ఎంతకాలం బ్రతకలేం. అలా అని చెప్పి చాలామంది రామ్ గోపాల్ వర్మ గారిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నా ఇష్టం, నా సంతోషం, నా హ్యాపీనెస్ ఇవే నేను కన్సిడర్ చేస్తాను, పక్కనోడి గురించి ఆలోచించడం అంటే దాన్ని సెల్ఫిష్ అని ట్యాగ్ చేస్తారు. ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏదేమైనా నేను ఇంటికి పోయి నా తల్లిదండ్రులతో నేను టైం స్పెండ్ చేయాలి, నా భార్యతో నేను టైం స్పెండ్ చేయాలి, నా కూతురుతో నేను టైం స్పెండ్ చేయాలి. కుదరదు నాకే, దెన్ డోంట్ బీ విత్ ద ఫ్యామిలీ. అది వర్కౌట్ అవ్వదు అక్కడ. సో నా గురించి అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకున్నా తప్పులేదు, కానీ దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. ప్రతి దానికి ఉంటుందండి బౌండరీ. బౌండరీ లేదే ఉందండి. ఇప్పుడు జర్నలిజంకి బౌండరీ లేదా, ఉందా లేదా అండి? దాన్ని ఏమంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్. ఫ్రీడమ్ ఫర్ ఎక్స్ప్రెషన్, దానికి బౌండరీ లేదా? బౌండరీ ప్రతిదానికి ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే బౌండరీస్ని రిస్ట్రిక్షన్స్గా చూస్తున్నారు. అందువల్ల అసలు రిలేషన్షిప్ అన్నా మ్యారేజ్ అన్నా అదో పెద్ద నెగిటివ్ వర్డ్ అయిపోయింది. ఒకళ్ళ మ్యారేజ్లో ప్రాబ్లం ఉన్నంత వాళ్ళు మాత్రాన అందరి మ్యారేజ్లో ప్రాబ్లం ఉంటాయా? ఒకసారి బ్రేకప్ అయింది, ఒకసారి ఏదో అసలు ఇబ్బందులు లేకుండా రిలేషన్షిప్ ఎట్టు ఉంటుందండి? స్పీడ్ బ్రేకర్లు లేకుండా రోడ్ ఎట్లా ఉంటుంది? స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. అప్పుడప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది రిలేషన్షిప్లో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అండి, రిలేషన్షిప్ ఈజ్ అ సైన్స్ అండి. అది కూడా ఉమెన్ ఆర్ డిఫరెంట్, మెన్ ఆర్ డిఫరెంట్. ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన ఒక లైన్ రాశారు. ఆయన ఏమన్నారంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అన్నారు. ఆయన ఏమన్నారంటే మెన్ ఒక గ్రహం నుంచి వచ్చారు, ఉమెన్ ఇంకొక గ్రహం నుంచి వచ్చారు, ఇద్దరు 2 వేరే వేరే గ్రహాలు భూమి మీద కలిసినాయి. అంటే ఈ గ్రహంలో ఉన్నట్టు ఈ గ్రహంలో ఉండరు. అంటే ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒకళ్ళు డాగ్ ఒకళ్ళు క్యాట్, ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి. క్యాట్ ఏం చేస్తుంది, డాగ్ని క్యాట్ లాగా ఉండాలనుకుంటుంది. డాగ్ ఏమనుకుంటుంది, క్యాట్ డాగ్ లాగా బిహేవ్ చేయాలి. అక్కర్లా బాబు, నువ్వు క్యాట్ నేను డాగ్, లెట్స్ ఫైండ్ ద మ్యూచువల్ బౌండరీ, దెన్ దే విల్ బి హ్యాపీ రిలేషన్షిప్.